మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కు షాక్ ఇచ్చారు పోలీసులు. అనంతపురంలో మాధవ్ ఇంటికి చేరుకున్నారు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు. బిఎన్ఎస్ సెక్షన్ 35(3) కింద గోరంట్ల మాధవ్కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. అలాగే మార్చి 5న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో విచారణకు రావాలంటూ కూడా నోటీసులో పేర్కొన్నారు. ఇక 2024 నవంబర్ 2న గోరంట్ల మాధవ్పై సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేశారు మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ. గోరంట్ల మాధవ్పై బిఎన్ఎస్ యాక్ట్ 72, 79 కింద కేసులు నమోదయ్యాయి. ఓ ఇంటర్వ్యూలో పోక్సో కేసులో బాధితురాలి పేరు బయటపెట్టారు మాధవ్. ఈ నేపథ్యంలో ఆయన మీద కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మాధవ్కి సంబంధించి ఎక్కడున్నారు, దాంతోపాటు అరెస్టుకు సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది, ప్రస్తుతం ఆయన ఇంటి దగ్గర ఎటువంటి సినారియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అక్కడ సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేసేందుకు మా ప్రతినిధి చెల్లనాయుడు ప్రస్తుతం గోరంట్ల మాధవ్ ఇంటి దగ్గర ఉన్నారు. అక్కడ సిచ్యువేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెల్లనాయుడు, ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది? గోరంట్ల మాధవ్ని ఎప్పుడు అదుపులోకి తీసుకుంటారంటూ కూడా చర్చ జరుగుతోంది. సచిన్, మొత్తం మీద అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకుల అరెస్ట్ పర్వం కొనసాగుతోందని వైసీపీ నాయకులు వైపు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు గోరంట్ల మాధవ్, అనంతపురంలో ఉన్నటువంటి గోరంట్ల మాధవ్ ఇంటికి విజయవాడ పోలీసులు వచ్చి నోటీసులు అందజేసినటువంటి నేపథ్యం. ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి పోక్సో కేసులు ముద్దాయిలు ఏదైతే ఉందో బాధితుల పేర్లు ప్రస్తావించారంటూ వాసిరెడ్డి పద్మ కంప్లైంట్ చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు నోటీసులు ఇచ్చారు. 5వ తేదీ అక్కడ విజయవాడలో ఉన్నటువంటి కోర్టుకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చారని చెప్పేసి గోరంట్ల మాధవ్ ఏకంగా ఇప్పుడే ఆర్టీవీతో కూడా 1-to-1లో చెప్పినటువంటి నేపథ్యం. మొత్తం మీద అయితే మొత్తం చూసుకుంటే ఈ గోరంట్ల మాధవ్ చెప్తున్నది ఒకటే, ఈ రాష్ట్రంలో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. అందులో కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా రాబోయే కాలంలో బుద్ధి చెప్తాం. ఇటువంటి అరెస్టులు జరిగిన వైసీపీ నాయకుల మీద అక్రమ అరెస్టులు ఎన్ని చేసిన మొత్తం వీటిని ఎదుర్కొంటామని చెప్పేసి గోరంట్ల మాధవ్ చెప్తున్నటువంటి నేపథ్యం. సచిన్.